వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. రష్యాలో ఒక మిస్టరీ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ వల్ల జనం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వైరస్ ఏంటో అంతు చిక్కడం లేదు. ప్రభుత్వం కూడా నోరు మెదపడం లేదు. అలాంటి ఈ వైరస్ను ఎప్పుడు గుర్తించారు? ఈ వైరస్ ఎలా వ్యాప్తిస్తోంది? కరోనా వైరస్తో దీనికి ఉన్న సారూప్యతలు ఏంటి? రష్యాలో ఎంతమందికి సోకింది? ఈ విషయంపై రష్యా ప్రభుత్వం ఏం చెప్తోంది? రష్యాలో ఈ తెలియని వైరస్ గురించి మొదటిసారి మార్చి నెలలో వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ వల్ల జనం తీవ్ర జ్వరం, దగ్గుతో, రక్తం పడడం లాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. లక్షణాలు ఉన్న వారికి కోవిడ్-19 ఫ్లూ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. అంటే ఇది వేరే వైరస్ అని అర్థమవుతుంది. కానీ ఏం వైరస్ అనేది అంతు చిక్కడం లేదు. రష్యాలోని పలు నగరాల్లో ఈ కేసులు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటకు వచ్చాక జనంలో భయం పెరిగిపోయింది. ఇది మళ్లీ కరోనా లాంటి పెద్ద సమస్య అవుతుందా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ గురించి ఇంకా పూర్తి సమాచారం లేకపోయినా వైరస్ గురించి తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది గాలి ద్వారా సోకే శ్వాసకోశ వైరస్ లాగా ఉందని అనుమానిస్తున్నారు. దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని భావిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వాళ్లకు మొదట సాధారణ జలుబు లక్షణాలు కనిపిస్తాయి. కానీ 3-4 రోజులు జ్వరం ఎక్కువై, దగ్గు తీవ్రమై, రక్తం కూడా పడుతోంది. ఇది చాలా వేగంగా వ్యాప్తిస్తున్నట్టు కనిపిస్తోంది. కొందరు దీన్ని మైకోప్లాస్మా న్యూమోనియాతో పోల్చారు. గత ఏడాది రష్యాలో ఈ బ్యాక్టీరియా వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి. కానీ ఇది ఖచ్చితంగా ఏ వైరస్ అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరం. ఈ వైరస్ కి కరోనా వైరస్ తో దగ్గర లక్షణాలు ఉన్నాయి. రెండింటిలోనూ జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నాయి. కరోనా లాగానే ఇది కూడా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తోంది. కానీ కరోనా టెస్టులో నెగిటివ్ రావడం, యాంటీబయోటిక్స్ పని చేయకపోవడం ఈ వైరస్ లో వేరే విధంగా ఉంది. కరోనా సమయంలో లాగానే ఈ వైరస్ వల్ల కూడా ప్రజలు ఒక్కసారిగా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ కరోనాతో పోలిస్తే ఈ వైరస్ సోకిన వారికి రక్తంతో దగ్గు రావడం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ లక్షణాలు చూస్తే ఇది కరోనా కంటే ప్రమాదమే అనే భయం వేస్తుంది. రష్యాలో ఈ వైరస్ ఎంతమందికి సోకిందనే దానిపై ఖచ్చితమైన లెక్కలు ఇంకా బయటకు రాలేదు. రష్యన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం పలు నగరాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. కానీ రష్యా ఆరోగ్య శాఖ ఎన్ని కేసులు, ఎంతమంది ఆసుపత్రిలో చేరారు అని స్పష్టంగా చెప్పలేదు. ఈ వైరస్ వల్ల జనం ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరుతున్నారని, కొందరు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు ఆధారాలు లేవన్న రష్యా ఆరోగ్య శాఖ చెప్తోంది. ఈ కేసులన్నీ సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మైకోప్లాస్మా న్యూమోనియా వంటివేనని అంటున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రజల్లో భయం పెరిగిందని, అనవసర గందరగోళం వద్దని అంటుంది. కానీ కొందరు జనం ఈ మాటలను నమ్మడం లేదు. కరోనా సమయంలో లాగానే రష్యా పూర్తి సమాచారం దాచిపెడుతోందనే అనుమానాలు ఉన్నాయి.